హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. టాపిక్లోకి వెళ్లే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. టాపిక్ ఏంటంటే జిఎస్టీ 2.0 అమల్లోకి అయితే వచ్చేసింది. 22 సెప్టెంబర్ 2025 నుంచి అయితే మీకు ఇది అమల్లోకి వచ్చింది. సో ఏ ప్రొడక్ట్స్ మీద ఎంతెంత పర్సెంట్ ఏమేమి మార్పులు జరిగాయో మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మన ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి వచ్చేస్తే మన మొబైల్స్ మీద అయితే ఎటువంటి చేంజెస్ అయితే లేవు. ఇక పాత జిఎస్టీ దాంట్లో మీకు 18% ఉండేది. ఇప్పుడు సేమ్ మొబైల్స్ మీద కూడా మొబైల్స్ మీద 18% అయితే ఉంది. సో నెక్స్ట్ మోటార్ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ మీదకి వస్తే మీకు 2 వీలర్స్ మీద అయితే మీకు చేంజెస్ అయితే వచ్చాయి. 2 వీలర్స్ 350cc అండ్ బిలో వెహికల్స్ మీద అయితే మీకు 28% నుంచి 18%కి అయితే మీకు కన్సెషన్ అయితే ఇచ్చారు. 350cc కన్నా ఎక్కువ బళ్ళకి అయితే మాత్రం మీకు దాన్ని 40% ఫ్లాట్ 40% మీద మీకు వెళ్ళిపోతుంది అనమాట. చాలా మందికి అయితే డౌట్ ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ లో 350cc బళ్ళు దేని కింద కన్సిడర్ అవుతాయండి. మీకు అక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు, 350cc అండ్ బిలో వాటికి 18% కన్సిడరేషన్. ఇప్పుడు సపోజ్ మీకు 400cc బళ్ళు ఏమైనా తీసుకుంటే మాత్రం అవి 40% జిఎస్టీ స్లాబ్ లోకి అయితే వెళ్ళిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి 4 వీలర్స్ లో అయితే మీకు 3 టైప్స్ ఉంటాయి: ఎల్పిజి, సిఎన్జి, పెట్రోల్, డీజిల్. సో ఇప్పుడు వచ్చి నెక్స్ట్ టైం వచ్చి ఇప్పుడు ఇందులో కార్స్ లోనేమొచ్చి 1200cc కన్నా 1200cc 1500cc 1200cc పెట్రోల్, 1500cc డీజిల్ గేమ్ వచ్చి దానికన్నా తక్కువ ఉండాలి. ఇంతకు ముందు ఏమొచ్చి 28% జిఎస్టీ ఉండేది, 1% సెస్ ఉండేది. ఇప్పుడేమొచ్చి దాన్ని 18% కింద చేంజ్ చేశారు. సో ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఇదేమొచ్చి మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో మీకు ఆల్మోస్ట్ 10% తగ్గినట్టు. మీరు సపోజ్ 10 లక్షల కార్ కొన్నారంటే మీకు ఆల్మోస్ట్ 1 lakh తగ్గిపోయినట్టే. 9 lakhs గా నీకు ఆ కార్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మిడ్ రేంజ్ వెహికల్స్ ఎలా అంటే మీకు 1200cc పెట్రోల్లో 1200cc కన్నా ఎక్కువ, డీజిల్లో 1500cc కన్నా ఎక్కువ ఉండేవి. ఇంతకు ముందు 43% ఉండేది, అంటే 28% జిఎస్టీ, 15% సెస్ ఉండేది ఇంతకుముందు. సో ఇప్పుడు ఆ సెస్ తీసేశారు. సో ఫ్లాట్ 40% చేశారు. సో ఇందులో కూడా మీకు లాభం ఏంటంటే 3% అయితే లాభం ఉంది. సో ఇంకొక వేరియంట్ ఏమొచ్చి 1500cc పెట్రోల్ అయినా డీజిల్ అయినా బండి లెంత్ ఏమొచ్చి 4 meters కన్నా ఎక్కువ ఉంటే అది ఇంతకు ముందు 50% ఉండేది, 28% జిఎస్టీ ప్లస్ 22% సెస్ ఉండేది. ఇప్పుడు అది కూడా ఫ్లాట్ 40% ఫ్లాట్ చేశారు. సో ఇప్పుడు మీకు 1200cc కన్నా ఎక్కువ అయితే బళ్ళు మాత్రం మీకు 40% ఫ్లాట్ లోకి వెళ్ళిపోతున్నాయి. సో ఇప్పుడు ఓవరాల్ గా అయితే చూసుకుంటే అన్ని వెహికల్స్ మీద తగ్గినట్టే, మీకు కొంచెం డిస్కౌంట్స్ అయితే వచ్చినట్టే. కాకపోతే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే మాత్రం కొంచెం మంచిగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ మీద కూడా మీకు డిస్కౌంట్స్ అయితే వచ్చాయి. స్పేర్ పార్ట్స్ ఏమొచ్చి ఇంతకుముందు 28% ఉండేది, ఇప్పుడు 18% అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మర్స్ డైలీ నీడ్స్ వాళ్ళు ఉంటాయి కదా, ట్రాక్టర్ టైర్స్, వీటి మీద ఇంతకుముందు 20% అలా జిఎస్టీ ఉండేది, ఇప్పుడు వాటిని 5% చేశారు. ప్లస్ ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లైక్ ఆటో, అంబులెన్స్, లేకపోతే లారీస్, ఈ అన్నిటి మీద కూడా మీకు 18% జిఎస్టీ స్లాబ్ లోకి అయితే తీసుకొచ్చేసారు. ఇంతకుముందు 28% ఉండేది. సో ఓవరాల్ గా ఆటోమొబైల్స్ సర్కిల్ చూసుకుంటే మీకు చాలా ఆల్మోస్ట్ అన్ని తగ్గినట్టే. ఓన్లీ బైక్స్ లో 350cc కన్నా ఎక్కువ ఉన్న బైక్స్ తాలూకా జిఎస్టీ మాత్రమే మీకు లగ్జరీ బైక్స్ కింద తీసుకొని అది 40% అయితే వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేసరికి మన డైలీ నీడ్స్కి వచ్చేసరికి మీకు సోప్స్, పేస్ట్, ఆయిల్ వాటి మీద అయితే అలా డైలీ నీడ్స్ వాటి మీద అయితే 5% అయితే జిఎస్టీ ఉంది. ఇంతకుముందు 18% ఉండేది. నెక్స్ట్ వచ్చేసరికి మిల్క్, బ్రెడ్, ఇలా నమ్కిన్ ఇలాంటి వాటినన్నిటికి కూడా జిఎస్టీ అనేది నిల్ చేశారు. ప్లస్ ఎడ్యుకేషన్ స్టేషనరీకి సంబంధించింది పెన్సిల్, ఎరేజర్లు, రబ్బర్, ఎరేజర్, షార్ప్నర్ ఇవన్నిటికి కూడా నిల్. అండ్ మెయిన్ నెక్స్ట్ ఏమొచ్చి ఇంకొక దానికి నిల్ చేశారు. దేనికి అంటే ఇన్సూరెన్స్
ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా మీకు జిఎస్టి ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు దాన్ని పూర్తిగా నిలిచేసారు. సో మీకు చాలా వరకు ప్రైజెస్ అయితే తగ్గుతాయి. నౌ నెక్స్ట్ ఏమొచ్చి ఇప్పుడు మీకు దేని మీద ఇంక్రీజ్ అయింది ఏంటా అని తెలుసుకో అంటే బెవరేజెస్ లైక్ కోల్డ్ డ్రింక్స్ గట్ట ఇప్పుడు కోకోకోలా, థమ్స్ అప్, మాజా ఇవన్నీ ఉంటాయి కదా, వాటి మీద అయితే మీకు ఇంక్రీజ్ అయ్యి ఇంతకుముందు 28% ఉండేది, ఇప్పుడు 40% చేశారు దాన్ని. నెక్స్ట్ వచ్చేసరికి మీకు సిగరెట్స్, పాన్ మసాలా ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నిటికి కూడా ఇంతకుముందు 28% ఉండేది, ఇది 40% చేశారు. ప్లస్ ఇంకొక దాని మీద ఏంటంటే మన ఫేవరెట్ క్రికెట్ టికెట్స్, ఐపీఎల్ టికెట్స్ మీద జిఎస్టీ అయితే పెంచేశారు. మళ్ళీని 18% ఉండేది, అది కూడా 40% చేశారు. సో ఇవన్నిటి మీద ఇలా పెంచేశారు. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా ఫర్దర్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.